ఎక్స్పాన్షన్ అన్నాడు, వాడు ఎక్స్పాన్షన్ కోసం అని పెట్టుబడి పెట్టినప్పుడు వాడు లాభం 10 రూపాయలు వడ్డీను 5 రూపాయలు వడ్డీని ఆశిస్తాడు. దాంతో కార్పొరేట్ విద్యా సంస్థలు దోపిడీ బిగినాయి. అట్లాగే ఇదివరకు మన ఇంటి దగ్గర ఉన్నట్టు ఎంబీబీఎస్ డాక్టర్ గారు చక్కగా చూసేవాడు, ఆపరేషన్ కూడా చక్కగా చేసేవాడు. అది కాస్త పెద్ద హాస్పిటల్ కావాలి, కార్పొరేట్ హాస్పిటల్ కావాలి, అన్నీ అక్కడే ఉండాలి అంటే రాజకీయ నాయకుడు దూరాడు, పెట్టుబడులు పెట్టాడు. ఇప్పుడు దాదాపుగా పెద్ద పెద్ద హాస్పిటల్ అన్నింటిలో కూడా రాజకీయ నాయకులు పెట్టుబడులు ఉంటాయి. తద్వారా వాళ్ళ అవసరాల కోసం ఇష్టం వచ్చిన రేట్లు పెంచుకుంటారు. అట్లాగే ఇప్పుడు కరెంటు దాంట్లో రాజకీయ నాయకులే ఇప్పుడు దాంట్లో ఆయా పవర్ ప్లాంట్లకి సంబంధించిన యాజమాన్యాలు, లేదా రాజకీయ నాయకుడు బినామీలు ఉంటాయి. కాబట్టి అడ్డదిడ్డంగా దోచుకోవడానికి జనాల్ని రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఇంకా దోచుకోబోతున్నారు. ఏది తక్కువకు వస్తుంటే ఇంకా తగ్గాల సోలార్ విండ్ పవర్ ఇవి, కానీ ఇంకా పెరిగే ఒప్పందాలు జరుగుతున్నాయి. దానికి జగన్ పాపమని వీళ్ళు, చంద్రబాబు దోచేస్తున్నాడని వాళ్ళు చెప్పుకుంటూ సాగుతారు. ఎవరున్నా దోపిడీ ఆగదు. ప్రభుత్వాలు ఎందుకు పవర్ ప్లాంట్లు పెట్టవు? ప్రభుత్వాలు ఇప్పుడు మనకున్నాయి కదా బొగ్గుల ప్లాంట్లు, పవర్ ప్లాంట్లు అయ్యి, ఎందుకు సోలార్ పవర్ ప్లాంట్లు విండ్ పవర్ ప్లాంట్లు ఇవన్నీ ప్రభుత్వాలు ఎందుకు పెట్టవు? బ్యాంకులు కూడా లోన్ ఇస్తాయి ప్రభుత్వాలు పెట్టినప్పుడు. సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏదో పెడుతున్నారన్నారు, కడప దగ్గర ఏదో వస్తుంది, ప్రైవేట్ అది. ఎక్కడైనా దేశంలో జరుగుతున్నాయన్ని ప్రైవేట్ పవర్ ప్లాంట్లే. ఇదివరకు బొగ్గు పవర్ ప్లాంట్లన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే, మనకి VTPS కావచ్చు, RTPS కావచ్చు, ఇవన్నీ ఏంటి ప్రభుత్వానియే కదా. మరి వాటికి అనుబంధంగానే పెట్టచ్చుగా ప్రైవేట్వి, ఎందుకు పెట్టట్లేదు అంటే ఇక్కడ నాయకులు తినాలి. అదే కదా రైట్.